అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో బుధ గ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ఫలితాలు 12 రాశుల మీద కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఆ వివరాలను కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా నేను మీ అందరికీ మన నక్షత్రం గురించి, ఏ నక్షత్రం మన నక్షత్రం నుంచి ఏ నక్షత్రం మంచిది, ఏ నక్షత్రం చెడ్డది, ఏ నక్షత్రం రోజు ఉన్నప్పుడు మనం మంచి పని చేయొచ్చు, చేయకూడదు అనే వివరాలను కూడా మీకు చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చే వీడియోలో చెప్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఈ వారఫలం అనేది ఆదివారం నుంచి శనివారం వరకు, భరణి నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే ద్వాదశి తిథి నుంచి తదియ తిథి వరకు కూడా ఉంటుందని గమనించాలి. ముఖ్యంగా ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే శని మీనరాశిలో, శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు మిథున రాశిలో, గురువు మిథున రాశి, బుధుడు కర్కాటక రాశి, అలాగే కుజ కేతు గ్రహాలు సింహరాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ని బట్టి నేను ముందుగానే ఎన్నోసార్లు చెప్పా, రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయండి, మొత్తం యుద్ధ వాతావరణం ఉంటుంది. ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ విషయమే కాదు, మొన్న ఈ మధ్య చార్ధామ్ దగ్గర ఒక హెలికాప్టర్ కూలిపోవడం కాదు, లేదా ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ గొడవలు కానీ ఏదైనా కానీ ఈ యుద్ధ వాతావరణం ప్రపంచాన్ని భయకంపితులు చేస్తుంది. ఖచ్చితంగా అది ప్రపంచం మీద అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మనకు చమురు అంటే ఆయిల్ వచ్చేది కూడా ఈ ఇరాన్ ఇలాంటి ప్లేస్లో నుంచే వస్తాయి. కాబట్టి వాటి ధరలు బగ్గుమనడము, సమయానికి అవైలబిలిటీ లేకపోవడం, లేనిపోని అవాంతరాలు కూడా ఈ యుద్ధాల వల్ల వస్తాయి. దానికి కారణం రాహు పైన ఉండి కింద కేతు ఉన్నాడు, కుజుడితో కలిసి ఉండడం వల్ల ఇది బీభత్సమైన యుద్ధ వాతావరణాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ యుద్ధ వాతావరణం ఇంకా వారం 10-15 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గుతుంది. ఈ లోపల దేవుడి అనుగ్రహం వల్ల మొత్తానికే సమస్య పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ పేరు, డేటు, టైం ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీకు పంపిస్తాను. పీడిఎఫ్ చేసిన తర్వాత మీ జాతకాన్ని 20 నిమిషాలు మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి మీ జాతకాన్ని ఎటువంటి సందేహాలు ఉన్నా, మీ కోరికలు ఏమున్నా సరే మంచిగా జరగడానికి ఏమేం చెయ్యాలి అనే విషయాలని కూడా మీతో నేను చాలా క్లియర్గా మాట్లాడి చక్కగా చెప్తానని మాటిస్తున్నాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుందండి. మీరందరూ మాత్రం ఈ వార ఫలాన్ని ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ నమస్కారం. గోపాల్ అయ్యంగార్. మిథున రాశి వాళ్ళకి 22వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 28వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. బుధుడి యొక్క స్థితి మిథున రాశిలోనే ఉన్నారు, కానీ 23వ తారీఖు ఆయన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. ఈ లెక్కన బుధ గ్రహానికి ఇప్పుడు బాగా నెగిటివ్ ఉన్న గ్రహాలు ఏమిటి అని ఆలోచిస్తే కుజుడు అర్ధశుభుడై ఉన్నాడు. అంటే వ్యాపార పరంగా కుజుడు సపోర్ట్ చేయట్లేదు. జనరల్గా 90% మంది మిథున రాశి వాళ్ళు వ్యాపారంలోనే ఉంటారు. వ్యాపారంలో దెబ్బపడడం, వ్యాపారంలో చికాకులు ఎక్కువ ఉండడం, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ జాతకానికి ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడా చిన్న ప్రాబ్లం లేదు. అదృష్టం బాగుంది. తండ్రి నుంచి, పెద్దల నుంచి రావాల్సినటువంటి వస్తాయి. అత్తగారు, మామగారి నుంచి ఆశీస్సులు ఉంటాయి. గురువుగారి ఆశీస్సులు ఉంటాయి. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అదృష్టవంతులు అవుతారు. మిథున రాశికి ఇవన్నీ చాలా బాగున్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సహిత కలిగి మంచి ఎంజాయ్ చేస్తూ పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం అయితే సూపర్గా ఉంది. బ్రహ్మాండమైన ఆరోగ్యం. శత్రువుల మీద పై చేయి ఉంటుంది. రుణ బాధల నుంచి కూడా బయటపడే వాళ్ళు చాలామంది ఉంటారు. రుణ ఒత్తిడి తగ్గించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కామన్గా పిల్లల యొక్క చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తారు. కొందరైతే విదేశాలకు వెళ్ళాలి, పై చదువుకోవడానికి నేను వేరే యూనివర్సిటీ ట్రై చేయాలి, వేరే
ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సీట్ రావాలని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా చక్కటి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. అలాగే సొంత ఇల్లు, వాహనం, విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు అన్నీ కొనడానికి, లావాదేవీలు చేయడానికి ఈ వారం చాలా బాగుంది. తల్లి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. కామన్గా ఏంటంటే వీళ్ళకి బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకెళ్ళాలి. ధన విషయంలో చాలా బాగుంది. వారం మొదట్లో డబ్బులు బాగా వస్తాయి. కుటుంబ సంతోషం బాగుంది. బాగా పిల్లలతో ఎంజాయ్ చేస్తారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్లో కూడా రాణిస్తారు. అనేకంగా చాలా బాగుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం, మీ మీద మీకు నమ్మకం కలిగి ఉంటారు. ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండడం వల్ల అన్నిట్లో విజయాలు సాధిస్తారు. ఎక్కడ వెనక తగ్గేదే లేదు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి బుధుడు కర్కాటకంలో ప్రవేశించడం చాలా మంచిదయ్యింది. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉండడం వల్ల ముందుకు దూసుకు వెళ్తారని చాలా బాగా చెప్పొచ్చు మనం. ఈ విధంగా మిథున రాశి వాళ్ళ యొక్క స్థితి చూస్తే సూర్యుడు కోఆపరేట్ చేయట్లేదు. అలాగే కుజుడు వ్యాపారపరంగా ఇబ్బంది పెడుతున్నాడు. గురువు భార్య భర్తలకు కానీ ఉద్యోగంలో కానీ చాలా సహకరిస్తున్నాడు. బాగుంది. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే సూర్యగ్రహానికి రోజు ఆదిత్య హృదయం చదవడం, సూర్యాష్టకం చదవడం మంచిది. ఈ శని యొక్క ప్రభావం పూర్తి తగ్గిపోయింది కాబట్టి శని గురించి ఇబ్బంది ఏం లేదు. ఉన్నదంతా ఒక్క శనిగ్రహమే, శుక్రగ్రహం తప్ప, సూర్యుడు తప్ప ఏ ప్రాబ్లం లేదని చెప్పి క్లియర్గా ఉంది ఇందులో. ఇక ఈ రాశి వాళ్ళందరూ కూడా రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం ఎంతో మంచిది. బుధవారం నాడు తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మొక్కడం మంచిది. అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అయితే మీ జాతకంలో మీరు పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఏ దశ నడుస్తుంది, దాని పరిహారాలు ఏమైనా ఉన్నాయా అన్ని క్లియర్గా తెలుసుకుందాం. మీ పేరు, డేటు, టైము నాకు పంపించండి. నేను మీతో 20 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని 158 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం. గోపాల్ అయ్యంగార్.